తులసి క్రమశిక్షణ గల కుటుంబం అని నువ్వు చాలా గొప్పలు చెప్పేదానివి కదా. ఇదేనా క్రమశిక్షణ? కొడుకులిద్దరూ కంచాల ముందు కొట్టుకుంటున్నారు. ఇంకో కొడుకేమో తాగొచ్చి తూలిపడ్డాడు. ఇలాంటి కుటుంబానిక నువ్వు కోడలుగా రావాలనుకున్నది? నీ తండ్రి ప్రేమేంటో, నీ జీవితాన్ని ఎలా కాపాడాలో ఇప్పుడైనా నీకు అర్థమైందా? తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలే తీసుకుంటారు. అది నీకు అర్థమైందా? ఏంటి మీ మంచి నిర్ణయాలు? జ్యోతి జీవితం అలా అవ్వడానికి, వాడు అలా తయారవడానికి కారణం నేను కాదు, మీరు. మా ప్రేమని ఆశీర్వదించకుండా అత్తయ్య మీద ప్రతీకారంతో మమ్మల్ని విడదీశారు. జ్యోతి మీద లేనిపోని కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. తన జీవితం మీద తనకే విరక్తి కలిగేలా చేశారు. లక్ష్మి, కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి అన్నట్టు తప్పంతా ఈ నాన్నదే అన్నట్టు నిలదీస్తావేంటి? నీ జీవితంలో, నీ కాపురంలో ఇక వాడి ప్రస్తావనే ఉండకూడదు. సంజయ్తోనే మాట్లాడాలి. సంజయ్ గురించి ఆలోచించాలి. చావైనా బ్రతుకైనా భర్తతోనే బ్రతకాలి. పాత ప్రేమల మీద జాలి చూపించాల్సిన అవసరం లేదమ్మా. అయినా నువ్వు ఇక్కడికి రాకపోయి ఉండుంటే అసలు ఈ చర్చలు వచ్చి ఉండే కాదు కదా. సంజయ్ గాని నందిని గాని ఇక్కడికి పంపించాలన్న విషయం గురించి ప్రస్తావన వస్తే వెళ్ళను అని చెప్పాలి కదా. నువ్వు ఎలా వచ్చావమ్మా నువ్వు? నాన్న, నేను వాళ్ళ మాట గౌరవించకపోతే వేరే అర్థాలు తీస్తారు. వాళ్ళని తక్కువ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. నాకైతే ఈ ఇంట్లో నువ్వు ఉండడం అస్సలు నేను జీర్ణించుకోలేకపోతున్నానమ్మా. నాకేదో ఒంటి మీద తేళ్లు పాగుతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఈ ఇంటి గడప దాటడానికి సంజయ్ అనుమతి కావాలని బుద్ధి లేకుండా తులసి అన్నదానికో. నీకేమైంది? నువ్వు కూడా ఆ తులసిని ఎందుకు సమర్థిస్తున్నావు? నేను అత్తయ్యని సమర్థించకుండా ఈ ఇంట్లో నుంచి కదిలితే నా మాట మీద నీ గౌరవం లేదా? అలా ఎలా వచ్చేస్తావని నందిని అంటుంది నాన్న. అలా అనే అవకాశం నందినికెందుకు ఇవ్వడం? సంజయ్తో నేను సఖ్యతగా లేనని గొడవ పడుతున్నా కూడా అపార్థం చేసుకుంటుంది. నా కాపురాన్ని నేనే పాడు చేసుకున్నట్టు అవుతుంది. ఇవన్నీ నీకెందుకు అర్థం కావడం లేదు నాన్నా? ఆ తులసిలాగానే నువ్వు కూడా మాటలు బాగా నేర్చావు. సంజయ్ని కాల్ చేయి. నువ్వు అర్ధరాత్రైనా సరే నిన్ను తీసుకుని వెళ్తాను. ఇది మాత్రం కన్ఫర్మ్. రే ఈశ్వర్, రాత్రి గోవర్ధన్ మావయ్య ముందు నేను మీద చాలా ఆవేశపడ్డాను. చేయి కూడా చేసుకున్నాను. నిన్ను చాలా బాధ పెట్టాను రా. నాకేం బాధ అనిపించలేదు. నీ మీద కోపం వచ్చింది. ఇంట్లో ఇప్పుడిప్పుడే ఎవరి మనస్తత్వాలేంటో బయటపడుతున్నాయి. ఇంట్లో ఏ గొడవలు జరగకూడదని అందరూ కోరుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో జరిగితేనే వ్యక్తిత్వాలేంటో బయటపడతాయి. కానీ మావయ్య ముందు గొడవ జరగడం మంచిదే అయింది. రే ఈశ్వర్, రోజు రోజుకి ఇలా తయారవుతున్నావేంట్రా? గొడవలు జరగడం మంచిదంటావేంట్రా? దానివల్ల మనస్పర్ధలు ఎక్కువయ్యి మనుషుల మధ్య దూరం పెరిగి ఉమ్మడి కుటుంబం కాస్త ముక్కలయ్యే పరిస్థితి వస్తుంది. కుటుంబం ముక్కలైపోవాలని ఎవరూ కోరుకోరు.
కానీ వాళ్ళ స్వార్థాలు మాత్రం అప్పుడప్పుడు బయట పెడుతూ ఉంటారు. వాళ్ళు అనుకునేదే జరగాలని కోరుకుంటారు. ఈశ్వర్, ఇక్కడ స్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరురా. నువ్వు కూడా ఝాన్సీలో ఆలోచిస్తావేంట్రా? కొన్ని విషయాల్లో ఝాన్సీయే కరెక్ట్. మనసులో ఒకటి దాచుకుని పైకి ప్రేమ నటించడం కంటే ఉన్నది ఉన్నట్టు ఝాన్సీలా మాట్లాడితే తప్పే ఉంది. అయినా ఇప్పుడు ఈ చర్చ ఎందుకు? ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. రే ఈశ్వర్, నేను మాట్లాడుతుంటే నీకెంత తొందర ఏంట్రా? నీతో మాట్లాడాలరా. ఏం మాట్లాడాలి అన్నయ్య? జరిగిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా నన్ను డిస్టర్బ్ చేయాలని డిసైడ్ అయ్యావా? అరే, నీ మనసు గాయం చేయాలని నేనెప్పుడూ అనుకోలేదురా. రాత్రి ఆవేశంలో నేను చాలా మాట్లాడినాను. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. నీకు క్షమాపణ కూడా చెప్పాలనుకుంటున్నాను. సారీ ఈశ్వర్, నన్ను క్షమించరా. అన్నయ్య, నిన్ను క్షమించానని ఒక్క మాట చెప్పరా. నువ్వు నాకంటే పెద్దోడివి కదా, నీకనే హక్కుంది. నేను చిన్నోణ్ణి కనుక నేను పడాలి, అంతే కదా నీ ఉద్దేశం? నిజానికి ఇలా అంతా జరగడానికి అమ్మే కారణం. ఏ అమ్మ ఒక్క మెట్టు దిగితే తప్పేంటి? ఈశ్వర్, ప్రేమను పంచడంలోనూ అందరినీ కలుపుకోవడంలోనూ అమ్మ ఎన్ని మెట్లైనా దిగుతుందిరా. కానీ గోవర్ధన్ మావయ్య విషయంలో అంత పంతంతో ఉంది అంటే దానికి చాలా అర్థం ఉంటుందిరా. అది ప్రశ్నించడానికి మనం సరిపోము. అయినా అమ్మను శత్రువుగా చూసే ఆ మనిషిని నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేసినా అది తప్పవుతుందిరా. ఇప్పుడు ఆ విషయం గురించి ప్రస్తావించకూడదని అనుకుంటున్నాను. నేను అదే విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ టాపిక్ మన మధ్య వద్దురా. జరిగిన దాని గురించి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించరా ప్లీజ్. అన్నయ్య, జరిగిన దానికి నాకు కూడా రాత్రి నిద్ర పట్టలేదు. నేను కూడా నిన్ను కోపడ్డాను, నీకు కోపం వచ్చేలా ప్రవర్తించాను. ఈశ్వర్, చిన్నోడివైనా నన్ను నీ మాత్రం అర్థం చేసుకుంటే చాలరా. అన్నయ్య, మన మధ్య ఎప్పుడూ ఇలా సారీ చెప్పుకునే సందర్భాలు రాకూడదు. అలాగేరా. రే విష్ణు, ఏంటమ్మా? ఈశ్వర్ నేను వాళ్ళ తిట్టడం, ఆవేశంగా వాడి మీద చేయి చేసుకోవడం చాలా పెద్ద తప్పురా. అమ్మా, వాడు మాత్రం గోవర్ధన్ మావయ్య గురించి కావాలని గొప్పగా మాట్లాడుతూ మనల్ని రెచ్చగొట్టాడు. అది తప్పు కదా? ఆ రాక్షసుడిని మావయ్య అని మర్యాదగా పిలవటం కూడా అసలు పాపం అనిపిస్తుందమ్మా. మంచి చెడు విచక్షణ జ్ఞానం కోల్పోయిన వాళ్ళు ఆ గోవర్ధన్ లాగే తయారవుతారు. అలాంటి వాళ్ల వల్ల మనం సహనం కోల్పోకూడదు. ఈశ్వర్ నీకు తోడబుట్టిన తమ్ముడురా. వాడు చిన్నపిల్లాడు కూడా కాదు. నువ్వు చేయి చేసుకుంటే ఈ రోజు బాధపడి రేపటికి మర్చిపోవడానికి. గొడవ పడే సందర్భాలు రాకూడదని నేను కోరుకుంటుంటే నా కళ్ళ ముందు అవే జరుగుతున్నాయి. ఆ గోవర్ధన్ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకేదో కీడు శంకిస్తూనే ఉంది. ఇప్పుడు అదే జరిగింది. అది కూడా మీ అన్నదమ్ముల మధ్య జరిగింది. వాడెంత బాధపడుతున్నాడో ఏంటో. నువ్వు వెళ్ళి వాడి క్షమాపణ చెప్పు. అమ్మా, నేను వాడికి క్షమాపణ ఎందుకు చెప్పాలమ్మా? నేను చేయి చేసుకోవడం నీకు తప్పుగా కనిపిస్తుందా? వాడి మాటలతో కావాలని ఎంత బాధ పెట్టాడు, అది మాత్రం నీకు తప్పు కాదమ్మా? రే విష్ణు,
వాడి కాపురం నేనే ముక్కలు చేయబోయానని, వాడి సంతోషాల్ని నేను దూరం చేస్తున్నాననేసి వాడు నన్ను అంటూనే ఉన్నాడ్రా. ఆ మాటలన్నీ తల్లిగా నేను భరించగలను. నువ్వెందుకు ఆవేశపడ్డావు? ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడినా నీ మీద వాడు కోపంగానే ఉంటాడు. ఈ రాత్రికి మనమెవరూ మాట్లాడకూడదు. రేపుదయం వాడు ఆఫీసుకు బయలుదేరే టైంలో మాట్లాడు. క్షమాపణ అడుగు. అది కాదమ్మా. రే విష్ణు, ఆస్తిపాస్తుల కంటే అనుబంధాలే ముఖ్యంరా. ఒక్క క్షమాపణతో నీ మాటలన్నీ వెనక్కి తీసుకున్నవాడివవుతావు. నీ మీద వాడికి కోపం పోతుంది. కలుసున్న బంధాలు నిలుపుకోవడం చాలా ముఖ్యంరా. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నువ్వు చెప్తావు. ఒక్కసారి సారీ చెప్తే ఏమవుతుందిరా? ఓ, వాడు నీకంటే చిన్నవాడు, వాడికి నువ్వు సారీ చెప్పడమేంటనుకుంటున్నావా? అలాంటిదేం లేదమ్మా. నాకంటే వాడు చిన్నవాడైనా నా తమ్ముడు కదమ్మా. తప్పకుండా సారీ చెప్తాను. సరేరా. అరే ఈశ్వర్, నువ్వు నా మీద ఇంకా కోపంగా ఉన్నా, నాతో మాట్లాడకుండా ఇంకా నా మనసు బాధ పెడుతున్నా విష్ణు ఆవేశాన్ని అర్థం చేసుకున్నావు. వాడు క్షమాపణ చెప్పగానే కరిగిపోయావు. చాలా సంతోషంరా. ఎలాంటి ఆటుపోట్లొచ్చినా అన్నదమ్ములుగా మీరెప్పుడు కలిసి ఉండాలిరా. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏంటి గోవర్ధన్, కళ్ళప్పగించి కుళ్ళుకుంటూ చూస్తున్నావా? ఒకరు గెలిస్తే చప్పట్లు కొట్టేవాళ్లు ఉంటారు, కానీ నీలాంటి వాళ్ళు ఓడిన వాళ్ళని చూసి కూడా చప్పట్లు కొడతారు. నా పిల్లల మధ్య ఐక్యత ఎప్పుడు ఓడిపోదు. నిన్న గొడవ పడిన వాళ్ళు ఈరోజు పొద్దున కల్లా కలిసిపోయారంటే నీకు అస్సలు మింగుడు పడ్డం లేదు కదా? రాత్రి ఏమన్నా ఇంట్లో 2 కుంపట్లయ్యాక ప్రతిరోజు ఈ ఇంట్లో యుద్ధం జరుగుతూనే ఉంటుంది, నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది అన్నావు. ఇంట్లో గాని బయట గాని, ముఖ్యంగా నీలాంటి వాళ్ల వల్ల గాని నా కొడుకుల జీవితాల్లో ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా అదెలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు. తెలుసా, సంతోషం ఇంతవరకు ఉందేమో కానీ ఇక మీదట నీ జీవితంలో ఉండదు. అన్నదమ్ములు ఇద్దరు కలిశారు కానీ ఆ ఈశ్వర్ నిన్ను ఇంకా ద్వేషిస్తూనే ఉన్నాడు కదా, ఆయన నువ్వు సంతోషిస్తూనే ఉంటావా? అపార్థాలు గాల్లో కదిలే మేఘాల్లాంటివి. నిజం మేఘం వెనక సూర్యుడి లాంటిది. మేఘం ఎంతసేపు సూర్యుడిని అడ్డుకుంటుంది? మబ్బులు కదలాల్సిందే, నిజాలు బయటపడాల్సిందే. ఎవరి పాపం వాళ్ళు అనుభవించాల్సిందే. ఈ సూక్తి రత్నావళికి ఏం తక్కువే లేదు. గొప్ప పండితురాల్లో మాట్లాడుతున్నావు. గోవర్ధన్, నేను పండితురాల్ని కాదు, గొప్ప వ్యక్తిని కాదు, యథార్థవాదిని. యథార్థవాది లోక విరోధి అంటారు కదా, అలా అని నన్ను కొందరు మోసారు అంతే. నీకో విషయం చెప్పనా? చెప్పు 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 చెప్పు. యుగానికి ఒక ధర్మం చెల్లించినట్టు ఈ కలియుగంలో కొన్ని ధర్మాలు నడుస్తున్నాయి. ఏంటా ధర్మం? ఏ చోటి కర్మ ఆ చోటే అనుభవించి తీరాలంట. నీలాంటి వాళ్ళు, నందిని లాంటి వాళ్ళు లోకంలో ఎక్కువైపోయి పాపాలు పెరిగిపోతుంటే ఆ దేవుడు కొత్త స్కీమ్ పెట్టాడు. చాలా ఆపు నీ వెటకారం. తెలివిగా నా కూతురు ఇక్కడ రప్పించింది చాలక నాకే సూక్తులు చెప్తున్నావా? అంకుల్, సూక్తులు చెప్పడంలోనూ క్లాస్ తీసుకోవడంలోనూ ఈవిడ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు, యూనివర్సల్ ప్రొఫెసర్. కరెక్ట్ గా చెప్పావు. మీరిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టినా ఈవిడ తీరే వేరసలు. ఒకే తల్లి కడుపున పుడితే ఒకే బుద్ధులు వస్తాయనుకోవడం అవివేకం.
మేనమామ పోలికలు ఆ బుద్ధులు మేనలుళ్ళకు వస్తాయి అంటారు. అలాంటివేవీ నా పిల్లలకి రాలేదు. నాకు చాలా సంతోషం. వాళ్ళ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. కలలు కనుకో చాలా గొప్ప గొప్ప ఉమ్మడి కుటుంబాలే మొక్కలైపోయాయి. ఎవరికి వారు వేరైపోవడం చూస్తూనే ఉన్నాం కదా. నీ కుటుంబం కూడా ముక్కలవ్వాల్సిందే. గోవర్ధన్, ఆ, ఈ తల్లి బతికుండగా అలాంటి పరిస్థితి రాదు, రానివ్వను. నువ్వు ఈ ఇంటికి అతిథిగా కాదు, ఒక శత్రువుగా వచ్చావు. అయినా సరే నిన్ను బయటకు నడువని నేను చెప్పలేదు. అది చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకోకు. తులసి, అరవకు. అందరి ముందు ఉన్న కాస్త పరువు పోగొట్టుకోకు. అర్థమైందా? అత్తయ్య గారు, మీరు మరీ అంకుల్ని ఇంత ఇన్సల్ట్ చేయడం ఏం బాలేదు. ఝాన్సీ, ఒకరి నుంచి గౌరవం పొందాలంటే అవతలి వాళ్లకు అంత సంస్కారం ఉండాలి. ముందు అది నేర్చుకోమని చెప్పు. మీరేం రిగ్రెట్ అవ్వకండి, ఆవిడ అంతే. తన అహంకారం పొగరు నాకు తెలుసమ్మా. త్వరలోనే మనం తనకి తగిన గుణపాఠం చెప్పాలి. తప్పకుండా చెప్దాం అంకుల్. కాసేపట్లో జ్యోతి నిద్ర లేచి లక్ష్మిని చూస్తే అప్పుడుంటుంది ఆవిడకి. లక్ష్మి, గుడ్ మార్నింగ్ లక్ష్మి. మిస్ యూ అ లాట్. లవ్ యూ సో మచ్. కళలోనూ లక్ష్మియే కనిపిస్తుంది, ఇలా భ్రమలోనూ లక్ష్మియే కనిపిస్తుంది. నా పిచ్చి గాని లక్ష్మి ఇక్కడికి ఎందుకు వస్తుంది చెప్పు? నా భ్రమ కాదా? నిజమా? లక్ష్మి నాకు రియల్ గా కనిపిస్తుందా? నిజంగానే కనిపిస్తుంది. అంటే నా లక్ష్మి మా ఇంటికి వచ్చేసింది. లక్ష్మి, లక్ష్మి, జ్యోతి, లక్ష్మి, 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 లక్ష్మి. నువ్వు ఎప్పటికైనా నా కోసం వస్తావని నాకు తెలుసు లక్ష్మి. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఐ లవ్ యూ లక్ష్మి. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. హే ఇది నా భ్రమ. లక్ష్మి, జ్యోతి ఆగరా. నా కూతురు ముట్టుకున్నావంటే చంపేస్తాను. ఆగరా. లక్ష్మి, రే జ్యోతి, వద్దురా. అమ్మా, నా లక్ష్మి వచ్చేసిందమ్మా. నా లక్ష్మి అమ్మా, నా లక్ష్మి వచ్చేసిందమ్మా. వద్దురా.
అరే జ్యోతి, లక్ష్మి నువ్వు చూడకూడదు, మాట్లాడకూడదు. తను నీకెదురొచ్చినా కూడా నీ పాటికి నువ్వు తప్పుకుని లోపలికి వెళ్ళిపోవాలి కానీ ఏ విషయం ప్రస్తావించకూడదు. ముఖ్యంగా నీ ప్రేమ విషయం. దయచేసి అలాంటి సందర్భం మాత్రం రానివ్వకు. రానివ్వననేసి నాకు మాటివరా.